వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాల్లో కేవలం 100% పనులు చేస్తే సరిపోదు. చేసిన పనిని అంతే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ఆశించిన మైలేజ్ వస్తుంది. సరిగ్గా ఇక్కడే తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అద్భుతమైన స్కీమ్ను గ్రౌండ్లోకి తెచ్చినప్పటికీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో మాత్రం పూర్తిగా వెనుకబడిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని దాదాపు 29 లక్షల మంది విద్యార్థుల కోసం ఉచిత బ్రేక్ఫాస్ట్ మరియు మిల్క్ స్కీమును కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేసింది. ఏటా 720 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు చదివే పేద పిల్లలకు రోజు ఉదయం వేడివేడిగా దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీలతో పాటు రాగి జావా, పాలు అందించే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇంత పెద్ద పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ను రేవంత్ సర్కార్ కేవలం ఒక సాంప్రదాయ ప్రభుత్వ ఈవెంట్లా ముగించేసి ఎందుకు సైలెంట్గా ఉండిపోయింది? ఈ వ్యూహాత్మక లోపం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో నేరుగా విశ్లేషిద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో కేవలం మధ్యాహ్నం భోజనానికి పరిమితం కాకుండా ఉదయాన్నే పౌష్టికాహారం అందించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన విద్యారంగాల్లో ఒక పెద్ద మార్పు. ఈ పథకం ద్వారా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే లక్షలాది మంది పేద విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారం అందుతోంది. దీనికోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ అక్షరాల 720 కోట్ల రూపాయలు. ఈ స్థాయి భారీ బడ్జెట్ స్కీమ్ను విద్యా సంవత్సరం ఆరంభంలోనే క్షేత్రస్థాయిలోకి తీసుకురావడం నిజంగానే ప్రశంసనీయం. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి, అలాగే డ్రాప్అవుట్ను తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతో కీలకంగా మారబోతోంది. ఈ ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకం వల్ల నేరుగా లబ్ధి పొందుతూ మానసిక ప్రశాంతతను పొందేది విద్యార్థుల తల్లులే. ఉదయాన్నే కూలి పనులకు, వివిధ ఉద్యోగాలకు వెళ్లే పేద మధ్యతరగతి మహిళలకు తమ పిల్లలు ఖాళీ కడుపుతో బడికి వెళ్తున్నారనే బాధను ఈ స్కీమ్ పూర్తిగా దూరం చేస్తోంది. అసలైన పొలిటికల్ భరోసా ఉండాల్సింది, ఇవ్వాల్సింది ఈ అమ్మలకే. కానీ ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రారంభోత్సవంలో అధికారులను, ప్రజా ప్రతినిధులను ఫోకస్ చేసింది తప్ప ఈ స్కీమ్ వెనుక ఉన్న అసలైన లబ్ధిదారులైన తల్లులను ఎక్కడ భాగస్వామ్యం చేయలేకపోయింది. ఇదే ఇక్కడ ప్రధానమైన వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది. ఈ ప్రచార లోపాన్ని గమనించిన కాంగ్రెస్ అంతర్గత వర్గాలు మరియు కార్యకర్తలు ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక రోజును ఎంచుకొని పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ సమయానికి విద్యార్థుల తల్లులను ప్రత్యేకంగా ఆహ్వానించేలా ప్లాన్ చేయాలని కోరుతున్నారు. తమ పిల్లలకు ప్రభుత్వం ఎలాంటి క్వాలిటీ ఆహారాన్ని అందిస్తుందో తల్లులు స్వయంగా చూసేలా ఏర్పాట్లు చేయాలి. వీలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా విద్యాశాఖ మంత్రి నేరుగా ఆయా స్కూల్స్కి వెళ్ళి తల్లులతో ముఖాముఖి నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆ పాజిటివ్ టాక్ పబ్లిక్లోకి వెళ్ళి ప్రభుత్వానికి ఊహించని మైలేజ్ తెచ్చిపెడుతుందనేది క్యాడర్ ఆలోచన. ఇక్కడ మనం ఒక పొలిటికల్ లాజిక్ను గమనించాలి. తెలంగాణలో కాంగ్రెస్ రాగానే అమలు చేసిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళా ఓటర్లకు ఎంత బలంగా కనెక్ట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ పథకం క్షేత్రస్థాయిలో మహిళల దైనందిన జీవితంతో ముడిపడి ఉంది. సరిగ్గా అదే తరహాలో ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమును కూడా ప్రతి తల్లి యొక్క ఎమోషన్తో ముడిపెట్టి మార్కెటింగ్ చేసుకునే అపారమైన అవకాశం ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. ఒక అద్భుతమైన పథకాన్ని కేవలం ప్రభుత్వ జీవోలకే పరిమితం చేయకుండా లబ్ధిదారుల సెంటిమెంట్తో కనెక్ట్ చేసినప్పుడే ఏ పార్టీకైనా పొలిటికల్ సక్సెస్ సాధ్యమవుతుంది. కానీ రేవంత్ సర్కార్ ఈ విషయంలో కేవలం అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీ లాగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ఈ పథకం విజయవంతం కావడానికి నిరంతర నాణ్యత పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. రాబోయే రోజుల్లో క్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే అధికారులు అకస్మాత్తుగా స్కూళ్లను సందర్శించి క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్ ఈ పథకం ద్వారా వచ్చే పాజిటివ్ వైబ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి సరికొత్త పబ్లిక్ అవుట్ రీచ్ వ్యూహాలకు తెరలేపుతుందో చూడాలి. ఒకవేళ ఈ 720 కోట్ల రూపాయల పథకాన్ని మహిళా సెంటిమెంట్తో కాంగ్రెస్ పార్టీ బలంగా ముడిపెట్టగలిగితే అది రాబోయే ఎన్నికల నాటికి ప్రభుత్వానికి ఒక పెద్ద రక్షణ కవచంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరియు ఈ ఉచిత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రచార లోపంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.